నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ శాఖలకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను నిర్దేశించిన సీఎం. ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమం. యోగా జీవితంలో భాగం కావాలన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ. తెనాలిలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రాయపాటి శైలజ. అవగాహనతో ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచన. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ కు గౌరవం లేదు. మండిపడ్డ జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు. ప్రధాని మోడీ బాధ్యతారాహిత్యం వల్లే పెరుగుతున్న ధరలు. నగరంలో రాస్తారోకో చేపట్టిన వామపక్ష శ్రేణులు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకోవడం, నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతి నెల 12వ తేదీన ఆర్థిక నివేదికలను సిద్దం చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. యోగాలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మతో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా శిక్షకులు వివిధ యోగా ఆసనాలు వేయించారు. యోగాలో పాల్గొన్న అధికారులు, యువత, ప్రజల అంతర్జాతీయ యోగా దినోత్సవంకు మేము సిద్దమంటూ చక్కగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాలో ఆదర్శవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని గొప్ప సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. యోగా మన సాంస్కృతిక సంపదగా వస్తున్న గొప్ప ప్రక్రియని చెప్పారు. యోగాలో ఆసనాలు, ప్రాణాయామాలు వంటి అంశాలతో ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని, తద్వారా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఏర్పడుతుందని అన్నారు. ఏ ఆహార పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎంత నీరు తాగాలి వంటి అంశాలు యోగా ద్వారా తెలుస్తాయని చెప్పారు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సైతం గొప్ప ఉపశమనం కలిగించే ఆసనాలు ఉండడం మనం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ నెల 13న మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే, థ్యాంక్ యూ. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపండి, చేతులు దించండి. మీ తుంటి భాగం అంతా రిలాక్స్ అయినట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ కుడికాలు మొత్తం బొటన వేలు దగ్గర నుంచి తుంటి వరకు పూర్తిగా రిలాక్స్ అయినట్టు ఫీల్ అవ్వండి. ఎంతవరకు బెండ్ చేయగలిగితే ముందుకు అంతే ఉంచండి. ముందుకి ఎంతవరకు ఉంచగలిగితే అంతవరకు ఉంచండి. గడ్డం ఛాతిని టచ్ అయ్యేలాగా. మెడ నొప్పి ఉన్న వాళ్ళు కానీ, కళ్ళు తిరిగే సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఫోర్స్ చేయొద్దు. ఎవరైనా సరే ఫోర్స్ చేయదు, జెంటిల్ గా చేయండి. ఎంతవరకు మీరు ముందుకు వంచగలిగితే అంతవరకు వంచండి. శ్వాస నిండుగా తీసుకొని పూర్తిగా వదలండి, పూర్తిగా వదలండి. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మనం అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉందండి. ఈ ఉదాహరణకి యోగా అనేది మన దేశంలో నుంచి పుట్టి ఈరోజు ప్రపంచం అందరూ కూడా దీన్ని మెచ్చుకొని ఫాలో అయ్యే స్థితికి ఎదిగినటువంటి ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ రెజిమెంట్.
ఇది మనము మన పూర్వీకులు మన దేశం నుంచి మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. దాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా పెట్టుకొని మన వయస్సుని కూడా, అంటే మనకి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అనేది కూడా చూసుకుంటే ఆరోగ్యంగా బతకడం ఎంతో ఎంతో ముఖ్యం. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా పెంచుకునేటువంటి కెపాసిటీ ఉంది మన ఈ యోగాకి. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు జన్మదిన వేడుకల్లో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన గాయాలను మాన్పుకుంటూ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నారని అన్నారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై జగన్ బృందం విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల కల్లబల్లి మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. 5 సంవత్సరాల పాటు డిఎస్సీ ఒక టీచర్ ఉద్యోగం కూడా లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో దాదాపు 16,500 ఉద్యోగాలు ఇచ్చి అనేకమైనటువంటి పోలీసు ఉద్యోగాలు ఇస్తే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు, ఒక్క డిఎస్సీ ఇవ్వనటువంటి సైకోగాడే గొప్పని ఇవ్వడం చెబుతాడా? వాళ్ళు చెప్పుకోవటం తప్ప ప్రజలెవరు కూడా వాళ్ళ మాటల్ని హర్షించేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగపరంగా వాళ్ళ మాటలు పనికిరానివి, ప్రజలు చెవుల్లోకి ఎక్కడానికి వాళ్ళ మాటలు వినరానివి, వాళ్ళు చేసే చేష్టలు ఎవరు కూడా చూడరానివి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు జనరల్గా నేను చాలాసార్లు చెప్పా, మానవులు ఎవరైనా మంచోళ్ళు చెడోళ్ళు, చదువున్నోళ్ళు చదువు లేనోళ్ళు, పామరులు రైతులు కర్షకులు కార్మికులు ఎవడైనా అమ్మకి అబ్బకి పుడతాడు. నగర అభివృద్ది పేరుతో వేస్తున్న రోడ్లు డ్రైన్లు వలన అరండల్పేట వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగర అభివృద్దికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుంది. దానిలో భాగంగా అరండల్పేటలో పలు సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేపట్టారు. గత నెల రోజులుగా రోడ్ల నిర్మాణం వలన వ్యాపారస్తులు వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా రోడ్డు సైడును ఉన్న రాళ్లు తగిలి ఎంతో మందికి గాయాలవుతున్నాయని, త్వరితగతిన రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అతి త్వరగా ఈ సైట్స్ ఉన్న ఈ గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి. నగర ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటు వాహనదారులకి మరియు పెద్దలకి చిన్నపిల్లలకి నడకదారి రహదారి దీన్ని పూర్తి చేసేసి దీన్ని సులువుగా నలిచేట్టు కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ అభివృద్ధిని చేయాల్సిందిగా కోరుతున్నాము. మిగతా కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు. సైడు కాలువలు కట్టడం జరిగింది, మరియు చక్కటి సీసీ రోడ్ వేయడం జరిగింది. కానీ ఈ పక్కనున్న ఈ గుంతల్ని వీటిని పూర్తి చేయాల్సిందిగా నగర అభివృద్ధి సంస్థ వారిని కోరుతున్నాను, అధికారులను కోరుతున్నాము. తెనాలిలో నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని, ప్రజలు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజలు భయపడకుండా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలా మంది భయం అండి. రెగ్యులర్ గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము, ఎందుకంటే అదో భయం. టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలా మంది కూడా టెస్టులు చేయించుకోరు. సో ఎలాగైతే ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్కి సంజీవిని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. సో గవర్నమెంట్కి చేదోడు వాదోడు కూడా ఇలాంటి వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయటం నిజంగా. అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమంలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పాల్గొన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. అరండల్పేటలోని రంగనాయక స్వామివారి ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు జిల్లెళ్లమూడి అమ్మవారి పేరుతో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే విశ్వమాత జిల్లేళ్లమూడి అమ్మవారి పేరుతో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, గంగాధర్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అటువంటిది జిల్లెలమూడమ్మ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన భక్తులు మాత్రమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన బిడ్డగా భావిస్తూ ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అన్నం పెట్టేటటువంటి మాతృమూర్తి జిల్లెలమూడి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. 1920ల కాలంలో వారి బాపట్ల ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా విశ్వవ్యాప్తంగా కూడా వారి యొక్క మహిమలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సేవా భావాన్ని కూడా వ్యాప్తింపజేయడం ద్వారా వారు మనందరికీ కూడా తల్లిగా నిలిచినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటి సందర్భం. రేపు 10వ తారీఖు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైన సందర్భంగా పెద్ద ఎత్తున మన గుంటూరు జిల్లాలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అలాగే జూన్ 21 యోగా డే సందర్భంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని, అలాగే అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాలని చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా సక్సెస్ చేస్తున్నాం. ప్రజలపై భారాలు మోపే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు రాస్తారోకో నిర్వహించారు. హిమనీ సెంటర్లో జరిగిన నిరసనలో వామపక్ష నేతలు ముప్పాల నాగేశ్వరరావు, నళికాంత్, మాల్యాద్రి, అరుణ్, నాగేశ్వరరావు, భావన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనూ చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయని నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కామ్గా ఉండి కేంద్రం ఫలితాలు వచ్చినప్పటి నుంచి సామాన్యుడిపై పదే పదే ధరల భారం మోపడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే పెంచిన చమురు ధరలను తగ్గించి సామాన్యుడిపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. మరి నరేంద్ర మోడీ ఏమాత్రము నీతి, సిక్కు, చట్టబద్ధమైనటువంటి బాధ్యత ఉంటే యుద్ధ ప్రాతిపదికన ఈ ధరలు తగ్గించాలి. నిన్న కాక మొన్న మే 1వ తారీఖు 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎన్నికల తర్వాత కూడా ఏ రకమైన ధరలు పెంచమని చెప్పి 4-5 సార్లు ధరలు పెంచి ఈ స్థితికి తీసుకొచ్చారు. మహారాష్ట్రకి అంబానీ తరలించుకుని వెళ్తా ఉన్నాడు. దానిలో సగభాగం ఆంధ్ర రాష్ట్రానికి వాటా ఇవ్వాలని చెప్పి ప్రణాళికా సంఘం చెప్పింది. అయినా ఆ విషయం పాలకులు పట్టించుకోవట్లేదు. సంపద సృష్టిస్తానని చెప్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సంపదని ఆంధ్ర రాష్ట్రం కోసం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది పేద ప్రజలకి, మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. తక్షణమే కేజీ బేసీలో ఉన్నటువంటి సగభాగం వాటా తీసుకోవడం ద్వారా 200 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చని చెప్పి మేము కోరుతా ఉన్నాం. యుద్ధం పేరుతోటి రకరకాలుగా దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యుద్ధాలు అనేటువంటి సృష్టించి ప్రజల మీద భారం వేసి అమెరికా ఏదైతే చెప్తుందో అమెరికా అడుగుజాడల్లోనే ఈ మోడీ పాలన చేస్తుంది. మోడీ ఏదైతే చెప్తున్నాడో జగన్ కానీ, ఆ రకంగా ఉన్నటువంటి పవన్ కానీ, చంద్రబాబు, ఈ రాష్ట్రం మొత్తం కూడా మోడీ యొక్క అడుగుజాడలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రజల పక్షాలు లేరనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే చైతన్యంగా ఉంటారో అప్పుడే సమస్యల పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున రాష్ట్రాల యొక్క ఉద్దేశం కూడా ఈ యొక్క రేట్లు తగ్గించాలని. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉమెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్స్ కోసం స్పాట్ కౌన్సిలింగ్ జరగనుంది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన పోస్టర్లను హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపుడి రంగరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరి సతీష్ శర్మ తదితరులు విడుదల చేశారు. ఆయుర్వేదం కోర్సు తీసుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్తో పాటు అనేక రకాల కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందిస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ నాగభూషణం, సెక్రటరీ మధుసూదన్ రావు, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు. మేము అడిగేది ఏంటంటే గుంటూరు పట్టణము చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు ఏవైతేనో ఆడపిల్లలు వాళ్ళు సాంప్రదాయంగా చదువుకుంటూ మంచి ఉన్నతి ఉద్యోగాలకు వెళ్ళాలనేటువంటి ఒక భావన కనుక అందరికీ తోస్తే దాంతోపాటు ఈరోజు ఇటువంటి మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ ఏదైతే దాన్ని కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. కాబట్టి దీనికి
మా అభిప్రాయం ఏంటంటే గుంటూరు పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాలు, అంటే గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లా అని చెప్తున్నాను, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా దీనికి రావాలని చెప్పి రేపు సాయంకాలం 5 నుంచి 8 దాకా హిందూ కాలేజ్ ఫార్మసీలోనే వాళ్ళు స్పాట్ ఇంటర్వ్యూస్, అడ్మిషన్స్ ఉంటాయి. ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఎవరైతే ఈ విద్యార్థుల్ని స్పాట్ కౌన్సిలింగ్ చేస్తున్నారో ఆ ఇద్దరు ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి పునాదులు వేసుకునేటువంటి విద్యకి శ్రీకారం చుట్టాలని విద్యార్థులందరికీ కూడా కోరుతూ, మరి ప్రతి మంచి కార్యక్రమానికి అడిగిన వెంటనే స్వామీజీ వారి శిష్యుడిగా సాక్షాత్తు స్వామీజీ వారే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ గుంటూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పటం నిజంగా పెద్దలు రంగరాజు గారి ఔదార్యానికి, వారు చేసిన సేవలకి వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రిమిసెస్లోనే జరగాలని వారి కోరికను కూడా మీరు నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమాజ సేవ, మాధవ సేవలపై బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం జరిగింది. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీవాత్మకు పరమాత్మకు మధ్య భేదమే లేదని వక్తలు తెలిపారు. తప్పు చేస్తున్నామని ఆత్మ చెబుతున్నా అహంకార ధోరణితో పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. భగవంతుడు మానవులకు ఎటువంటి మనస్సును ఇచ్చినాడంటే పదే పదే మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగా తయారైపోతాం. నాకేమీ లేదు అనుకునేవాడు ఏమీ లేనివాడుగా అయిపోతాడు. నాకున్నాడు భగవంతుడు, కష్టాల్లో కన్నీళ్ళు ఆదుకుంటాడు అనుకున్నానికి ఆదుకుంటాడు. అది మన విశ్వాసమే మనల్ని ముందుకు పోయేటట్టు చేస్తుంది. కాబట్టి 4 మహావాక్యాల్లో భగవంతునికి ఆత్మకు భేదము లేదు అన్నాడు. ఎట్లా చెప్పినాడంటే వాటికి 2 అంటే మీనింగ్ చెప్తా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుందాం. ఆత్మ ఎంత ఉంటుందంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మం, కంటికి కనిపించదు, భౌతిక నేత్రాల ద్వారా దర్శించలేము, వాక్కు ద్వారా వర్ణించలేము, మనస్సు ద్వారా ఊహించలేము. ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా గ్రహించాలి ఆత్మని. జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు 54వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, వేములకొండ శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులుగా పిల్లి మాణిక్యరావు పనిచేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన పిల్లి మాణిక్యరావు ఎన్నో పదవులు చేపట్టారని తెలిపారు. జగన్ అవినీతి అరాచకాలపై గొంతెత్తి మాట్లాడిన నాయకులు పిల్లి మాణిక్యరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శివరామకృష్ణయ్య, రావిపాటి సాయి, ఫిరోజ్, సుఖవాసు శ్రీనివాస్, చిట్టాబత్తిని చిట్టిబాబు, అన్నాబత్తిని జయలక్ష్మి, లాల్ వజీర్ పాల్గొన్నారు. నా ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటమే ఏకైక లక్ష్యం అని చెప్పేసి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి యోధుడు పిల్లి మాణిక్యరావు గారు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి విడతలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లిడ్ క్యాప్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించటం, మరలా మరి యోధాన యోధులైనటువంటి రాజకీయ కిల్లా లాంటి గుంటూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎంతో పెద్ద గురుతర బాధ్యతని మాణిక్యరావు గారి మీద పెట్టారు అంటే పార్టీ మాణిక్యరావు గారి మీద పెట్టుకున్న ఆశలు, ఆయనకి ఇస్తున్నటువంటి విలువ ఎలాంటిదో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. బహుశా జగన్మోహన్ రెడ్డి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఆ వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి, ఎస్సీ వర్గం నుంచి ఒక మంచి నాయకుడు దొరికాడు, మనకి ఇటువంటి నాయకుడు లేడే అని చెప్పని కుళ్ళుకునేటట్టుగా ఆయన మాట్లాడాడు. మరి అటువంటి నాయకుడి బర్త్డే కార్యక్రమంలో పాల్గొనటం నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. మరొకసారి దేవుడు ఆయనకి మంచి భవిష్యత్తు అంటే దాంట్లో చాలా ఉన్నాయి, ఇందాక నేను చెప్పినవన్నీ ఉన్నాయి, ఇవ్వాలని చెప్పని ఆ విధంగా పనిచేసేదానికి
దేవుడు ఆయనకి మంచి సమర్థత, జ్ఞానం, నైపుణ్యం, చాకచక్యత ఇవ్వాలని చెప్పని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సంస్కృతి సమితి ఏపీ నాటక అకాడమీ సౌజన్యంతో శ్రీ సద్గురు కళానిలయం ఆధ్వర్యంలో రజతోత్సవాలు సందర్భంగా నాటకోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరగనున్నాయి. గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీ సద్గురు కళానిలయం ఫౌండర్ సెక్రటరీ బసవరాజు జయశంకర్ మాట్లాడుతూ శ్రీ సద్గురు కళానిలయం ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి అన్నారు. ఈ సందర్భంగా గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు పలు నాటకాల ప్రదర్శన జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కళకు అంకితమై ఒక తపస్సులాగా జయశంకర్ సంస్థను నడిపిస్తున్నారని ఆలయ చైర్మన్ మస్తానయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో కావూరి సత్యనారాయణ, కెవి దుర్గాప్రసాద్, మల్లికార్జునరావు, ఎం రవిశంకర్, ఆనంది ఈవెంట్స్ వేణు తదితరులు పాల్గొన్నారు. నాటికలు నిర్వహించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖులుగా బసవరాజు జయశంకర్ ఈ నాటక కళకి అంకితమై తపస్సులాగా చేస్తున్నాడు. అటువంటి బసవరాజు జయశంకర్ రజతోత్సవ సద్గురు కళానిలయం 25 సంవత్సరాలు రజతోత్సవం చేసుకుంటూ ఈ 5 రోజుల కార్యక్రమం కూడా మంచి కార్యక్రమాలు, మంచి నాటికలు పెట్టి అవసరమైన చోట సన్మానాలు, సత్కారాలు చేస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. నాటక కళకి అంకితమైనటువంటి బసవరాజు జయశంకర్ని అభినందిస్తూ 365 జరిగేటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సద్గురు కళానిలయం వారికి 5 రోజులు జూన్ 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు 5 రోజులు 5 నాటికలు చాలా విశేషంగా రకరకాల సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా వైభవాలకు సంబంధించినటువంటి నాటికలు 5 ఉన్నాయి. మొదటి రోజు కీర్తిశేషులు ఆకెల సూర్యనారాయణ గారు రచించినటువంటి సహప్రయాణం అనేటువంటి నాటిక. రెండో రోజు సినీ నటులు అలాగే రచయిత దివ్యాంగ క్రీడాకారుడు కంటా ఈశ్వరరావు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పారా సిట్టింగ్ వాలీబాల్, వీల్ చైర్ బాస్కెట్బాల్, వీల్ చైర్ క్రికెట్, సిట్టింగ్ క్రికెట్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగిందని వివరించారు. నగర ప్రజల శారీరక, మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలను నగరంలో మరింత వేగవంతం చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా యోగా రంగంలో నిపుణులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఒక్కో సచివాలయానికి 17 మంది చొప్పున మొత్తం 3,518 శిక్షకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులను మరియు యువతను భాగస్వామ్యం చేస్తూ విభిన్నమైన పోటీలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం యోగాసనాల పోటీలు మాత్రమే కాకుండా యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా డ్రాయింగ్, స్లోగన్స్, పాటల పోటీల్లో 912 మంది పాల్గొన్నారన్నారు. ఈ పోటీలతో పాటు యోగాంధ్ర ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయడానికి నగర వ్యాప్తంగా పౌరుల నమోదు ప్రక్రియను కూడా అత్యంత వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశించారు. నల్లపాడు ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ నందు దివంగతులు గుంటూరు జయరావు ఆదరణ ప్రార్థన కూడిక వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగతులు గుంటూరు జయరావు సేవలు నిరుపమానమని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు టౌన్ హాల్ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధాకర్ బాబు మాట్లాడుతూ టీడీపీ 2 ఏళ్ల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. అవినీతి, అక్రమాలు, రాజకీయ దాడులతో నిండిపోయిన టీడీపీ కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 19,000, మోడల్ 18,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 15,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 17,500, మోడల్ 16,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. నెంబర్ 5 మినిమం 16,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 25,000, మోడల్ 23,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 16,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. ఆర్మూర్ రకం మినిమం 15,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 11,000, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మాక్సిమం 11,500, మోడల్ 10,500. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.